ఫార్మసిస్టుల నియామక ప్రక్రియలో జాప్యంపై హైదరాబాద్లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస్ చైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఫార్మసిస్టుల నియామకానికి సంబంధించి ప్రొవిజనల్ లిస్టు ప్రకటించాలంటూ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో అభ్యర్థులు నిరసన చేపట్టారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిజల్ట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఈరోజు కోటి హాస్పిటల్ డైరెక్టర్ గారిని మరి గోపీకాంత్ రెడ్డి గారిని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా 700 పైచిన్కుగా ఉన్నటువంటి పోస్టులకు దాదాపుగా 24,000 మంది మరి ఎగ్జామ్ రాసిండ్రంటే, పోటీ పడుతున్నారంటే మరి దాని మీద ఎంత కసితోని తిండి తినక పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉద్యోగం వస్తే మగపిల్లలు నాకు కట్నం వస్తుందని, అమ్మాయిలు నాకు ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు చేసుకొని నా అత్తగారి కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతా, నాకు ఒక గౌరవం పెరుగుతుందని చెప్పి ఎన్నో ఆశలతోని మరి ఇలా ఈ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా కోర్టులో ఉందని నానా కథలు చెప్పుకుంటూ, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ, కాలయాపన చేసుకుంటూ దీన్ని పోస్ట్ పోన్ చేస్తుంది.